హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓటీటీ టాక్స్. ప్రీవియస్ ఎపిసోడ్లో మన వర్షకి ఎమోషన్స్, రిలేషన్స్ లాంటివి ఏమీ ఉండవు అని అంటారు మంజు. మరి ఈ ఎపిసోడ్లో ఏమవుతుందో చూసేద్దామా? పదండి. వర్షాన్ని వెతికి పట్టుకోవటం తప్ప మనకి మరో ఆప్షన్ అంటూ ఏమీ లేదు. మీకు తెలిసి తనకి ఇంకెవరైనా రిలేటివ్స్ కానీ హెల్ప్ చేసే ఫ్రెండ్స్ కానీ ఉన్నారా అని అడుగుతాడు మన క్రిష్. వర్షకి వాళ్ళ నాన్న అండ్ నేను తప్ప ఇంకెవరూ లేరు. నేను కూడా వర్ష గురించి ఎంక్వైరీ చేస్తాను. నాకే డీటెయిల్స్ తెలిసినా సరే నీకు పాస్ ఆన్ చేస్తాను అని అంటారు మంజు. థ్యాంక్ యూ సో మచ్ మంజు గారు అని అంటుంది మన గ్రీష్మ. నిజానికి నేనే నీకు సారీ చెప్పాలి. ఒక భార్యాభర్త కలిసి ఉండటానికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. నేను మాత్రం మీ ఇద్దరు విడిపోయేలా చేశాను. అదంతా కేవలం వర్ష ఇన్ఫ్లుయెన్స్ తోటే చేశాను. నా వల్ల మీ ఇద్దరి మధ్య వచ్చిన డిస్టర్బెన్సెస్కి ఐఎమ్ రియల్లీ సారీ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు మంజు. మంజు వెళ్ళిపోయాక ఇప్పటి వరకు మంజు చనిపోయింది అనుకున్నాను, కానీ మంజు బతికే ఉన్నారు, వర్ష బతికే ఉంది. మరి చనిపోయింది ఎవరు అని ఆలోచిస్తూ ఉంటుంది మన గ్రీష్మ. ఈలోపు వర్ష ఫోన్ చేసి, ఏంటి గ్రీష్మ, మంజు బతికే ఉంది, మరి చనిపోయింది ఎవరు అని ఆలోచిస్తూ ఉన్నావా అని అంటుంది. ఆకాశ ఊరికంబం ఎక్కేంత వరకు నువ్వు నన్ను పట్టుకోలేవు. నేను కనపడను, బయటపడను. చనిపోయింది నేను కాదని నువ్వు ప్రూవ్ చేయలేవు. నన్ను పట్టుకోలేక, నేను బతికే ఉన్నానని నువ్వు ప్రూవ్ చేయలేక, నీ భర్తని కాపాడుకోలేక నువ్వు టెన్షన్ పడతావు చూడు, అదే నాకెక్కిస్తుంది. ఎలా ఉంది నా గేమ్ అని రెచ్చగొడుతుంది వర్ష. ఈలోపు చిరాగ్గా ఫోన్ పెట్టేస్తుంది గ్రీష్మ. క్రిష్, వర్ష చాలా పెద్ద క్రిమినల్. అనుక్షణం మనల్ని, మన మూమెంట్స్ని ట్రాక్ చేస్తూ ఉంది. ఇప్పుడు మంజుతో మాట్లాడింది కూడా తనకి తెలుసు. తన్ని ఎలాగైనా పట్టుకోవాలి, కానీ ఎలా అని ఆలోచిస్తూ ఉంటుంది మన గ్రీష్మ. ఈలోపు ఇన్స్పెక్టర్ కాల్ చేసి, మీ ఆయన్ని రిమాండ్కి తీసుకెళ్ళటానికి పేపర్స్ రెడీ అయ్యాయి, మీకు ఇచ్చిన టైము అయిపోవచ్చింది అని అంటారు. మేం వర్షాన్ని వెతికే పనిలోనే ఉన్నాం సార్ అని అంటుంది గ్రీష్మ. మీరు చెప్పింది నిజమని నమ్మి ఇంతసేపు నేను ఆపాను. ఇంకా ఆపితే నా జాబ్ పోతుంది. మీకు ఇంకా 1 hour టైం మాత్రమే ఉంది. ఈలోపు కనుక వర్షాన్ని పట్టుకోగలిగితే తను రిమాండ్కి వెళ్లకుండా ఆపగలం. జస్ట్ 1 hour మాత్రమే ఉంది అనేసి ఫోన్ పెట్టేస్తాడు ఇన్స్పెక్టర్. ఈ 1 hourలో వర్షాన్ని ఎలా పట్టుకోవాలి, అలాగే ఆకాష్ని ఎలా కాపాడుకోవాలి అంటూ బాధపడుతూ ఉంటుంది గ్రీష్మ. ఈలోపు ఒక ఫుడ్ డెలివరీ పర్సన్ అక్కడికి వస్తాడు. అతన్ని చూసిన తర్వాత గ్రీష్మకి ఫ్లాష్ బ్యాక్లో వర్షతో జరిగిన కాన్వర్జేషన్ గుర్తొస్తూ ఉంటుంది. ఫ్లాష్ బ్యాక్లో, ఈ పాస్తా పిచ్చేంటి వర్ష నీకు, అది కూడా ప్రతిరోజు ఫుడ్ టైమ్ యాప్లోనే ఆర్డర్ చేస్తూ ఉంటావు అని అడుగుతుంది గ్రీష్మ. ఊపిరి తీసుకోకుండా అయినా ఉంటాను, కానీ నేను పాస్తా తినకుండా ఉండలేను. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ 3 times కూడా పాస్తా తినాల్సిందే, అది కూడా ఫుడ్ టైంలో ఆర్డర్ చేయాల్సిందే అని మన వర్ష చెప్పిన మాటలు గ్రీష్మకి గుర్తొస్తాయి. క్రిష్, లాస్ట్ ఛాన్స్. వర్షకి ప్రతిరోజు ఫుడ్ టైం యాప్లో పాస్తా ఆర్డర్ చేసుకొని తినటం అలవాటుంది. ఏదేమైనా ఎక్కడున్నా ఆ రొటీన్ మాత్రం మారదు. ఇప్పుడు వర్ష ప్రపంచానికి దూరంగా ఉన్నా ఎక్కడో దాక్కునే ఉంటుంది. ఎలాగైనా సరే నా ఐడియా ప్రకారం తను పాస్తా తినటం మాత్రం మానదు. తను బయటికి రాలేదు కాబట్టి తప్పకుండా ఆన్లైన్లోనే ఆర్డర్ చేయాలి. సో మనం ఫుడ్ టైం వాళ్ళని కాంటాక్ట్ చేసి రెగ్యులర్గా 3 times పాస్తా ఆర్డర్ చేసే వాళ్ళ కాంటాక్ట్ని తీసుకుంటే అందులో డెఫినెట్గా వర్ష నెంబర్ ఉంటుంది. లొకేషన్ని బట్టి తన్ని ట్రాక్ చేయొచ్చు అని అంటుంది గ్రీష్మ. ఐడియా బాగానే ఉంది, కానీ చాలా కాంప్లికేటెడ్గా అనిపిస్తుంది. టైం టేకింగ్ ప్రాసెస్ కదా అని అంటాడు క్రిష్. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంతకన్నా వేరే ఆప్షన్ లేదు క్రిష్, ట్రై చేద్దాం అని అంటుంది గ్రీష్మ. క్రిష్ ఫుడ్ టైం వాళ్ళకి కాల్ చేసి నాకు కొన్ని డీటెయిల్స్ కావాలి అనేసి పాస్తా తినే వాళ్ళ డీటెయిల్స్ కనుక్కుంటాడు. గ్రీష్మ అండ్ క్రిష్లు కలిసి ఆ లిస్ట్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్స్ అన్నిటికీ కాల్ చేస్తారు. తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూసుకుందాం. ఇలాంటి ఎపిసోడ్స్ మీకు ఎన్నో కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.